అలాంటి రాజులకు కావలసిన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయిరా అని వాకబు చేస్తే ఆషేరు దగ్గర దొరుకుతాయి. మీకు తెలుసు రాజులు అంటే ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారిని గుణాతిశయం ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ దేవుని పరిశుద్ధ జనమే ఆ రాజులని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఒక మహిమ గల సంఘాన్ని రాకడకు సిద్ధపడాల్సినటువంటి పెళ్లి కుమార్తె కన్యకను వధువును బలపరచుటకు తయారు చేయడానికి కావలసిన శ్రేష్ఠ పదార్థాలు, మంచి గోధుమ పంట, కొండ తేనె, జుంటి తేనె వంటి ఆహార పదార్థాలు ఎవరి దగ్గర దొరుకుతాయి అని అడిగితే ఆషేరు దగ్గర దొరుకుతాయి. ఏదో రక్షణ పాఠాలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి, మూల పాటలు ఎక్కడైనా దొరుకుతాయి, రాకడ పాఠాలు ఎక్కడ దొరుకుతాయి, రాజును బలపరచు పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, శ్రేష్ఠ పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? ఆషేరు దగ్గర దొరుకుతాయి. కాబట్టి ఆషేరును సాధారణ జనంలో ఎక్కడ లెక్క కడతాం? దేవుని రాజ్యములకై, పెళ్లి కుమార్తె సంఘములకై, శ్రేష్టమైన రాజులకై ఆహారములను సిద్ధపరిచి దాచి ఉంచిన ఘనత ఆషేరు సొంతము కాదా? కాబట్టి ఆషేరు మిగతా సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వాదం ఎందుకు పొందుతున్నాడు అంటే అతని వద్ద శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి. రాజులకు ఆహారమును ఇవ్వగలిగిన స్థాయిలో ఆషేరు ఉన్నాడు.